హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ తీసుకొచ్చాను. నేను ఊరికి వచ్చాను కాబట్టి ఇది కొంచెం రోజులు అయింది, అందుకని తీసుకొచ్చాను. ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, అంటే అన్నీ వచ్చాయా లేదా అని. ఈరోజు కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాము. ఇంట్లో కత్తి కనపడలేదు ఫ్రెండ్స్, అందుకని సూర్కత్తితో కట్ చేస్తున్నాను. దీన్నైతే చాలా పకడ్బందీగా ప్యాక్ చేసుకొని వచ్చాను, ఎందుకంటే బస్సులో ఓడిపోతే ఆడెవరు ఉండరు కదా మనకి వేసి ఇచ్చేకి. అందుకని అయితే బాక్సులు వచ్చాయి. నేనైతే ఆ రోజు ఓపెన్ చేశాను కానీ మిక్సీ అయితే ఇంతవరకు వేయలేదు. సో ఏదో 3 బాక్సులు వచ్చాయి. ఇదైతే మన కవర్లో ఇచ్చారు మిక్సీ. ఇదైతే బ్లాక్ కలర్ కాదండి, ఇది గ్రే కలరు. ఎందుకంటే మామూలుగా వైట్ మిక్సీ పింక్ మిక్సీ ఆర్ వైట్ మిక్సీ అనుకున్నాను. కానీ మనకి ఏదైనా మసాలా కనిపోతే అంటే మరకలన్నీ వరస్ట్గా కనిపిస్తాయి కదా, మనకి చూడడానికి బాగుండదు. అది కాకుండా ఎక్కువగా తుడుచుకోవాల్సి వస్తుంది. ఇదైతే అంత కనపడదు, మాపుకు బాగుంటుందని అయితే నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ జార్ల విషయాలకు వస్తే 4 జార్స్ అయితే మనకు వచ్చాయి. ఈ చిన్న జారు ఇది అయితే ఈ మధ్య కొత్తగా మోడర్న్గా ఇట్లా డాట్ వచ్చి ఉంటుంది కదా, అంటే తీయడానికి చాలా టైట్గా ఉంటుంది. మా అమ్మ అంత తెలియదు మా అమ్మకి అట్లా తీసుకోవడం, అందుకని నేనైతే ఇది తీసుకున్నాను. మా అమ్మ అంటే మా అమ్మ ఫ్రెండ్స్, మా అమ్మమ్మని మేము అమ్మ అనే అంటాము. చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే అలవాటు. ఇంకైతే ఇది చిన్న మిక్సీ జారు. నెక్స్ట్ వీటిల్లో ఏమొచ్చాయో చూద్దాము. ఇదేంటిది, ఇది ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద మిక్సీ జారు, దీంట్లో 2 అయితే పెట్టించారు. నో ఒక్కటే వచ్చింది. ఇదైతే పెద్దది. ఏదైనా మనకి ఫంక్షన్లకి వాటికి మసాలా వేసుకుంటాం కదా, కొబ్బరి, దీని కూడా లిడ్ వచ్చింది ఇట్లా, అంటే మసాలా మనం మిక్సీకి వేసినప్పుడు బయట పోకుండా ఉంటుంది కదా, దానికోసం అయితే ఇది కూడా ఇచ్చారు. ఇదైతే పెద్దది. ఇంకా ఇందులో ఏమి ఇచ్చారు, ఇంట్లో ఇది ఇచ్చారు. ఇదైతే జ్యూసర్ ఫ్రెండ్స్, జ్యూసరు. మేబీ దీనికోసం ఏమన్నా అంటే ఫ్రూట్స్ ఏమన్నా వేసినప్పుడు ఉంటుంది కదా, దాన్ని కలబెట్టుకోవడానికి అయితే ఇచ్చినట్టున్నారు, లోపలికి వేసుకోవడానికి. ఇదైతే ఫ్రూట్స్ పెట్టి దీనిపైన ఇలా పెట్టాలనుకుంటా బయట పోవడానికి. అంటే యాక్చువల్గా మేము ఎప్పుడు ఇంతవరకు జ్యూస్లు వేసింది లేదు, సో నాకు అంతగా తెలీదు. ఇది ఎలా తీయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడైతే దానికి లాక్ ఇచ్చారు, సో మనం ఇలా పెట్టుకొని తీయాలి. నెక్స్ట్ ఇది ఫిల్టర్ అనమాట, అంటే మనం ఏదైనా కాయలు వేస్తే అది కాయలు బయట రాకుండా జ్యూస్ మాత్రమే వస్తుంది. సో ఇది జ్యూసరు. దీనికి ఇది పెద్దది కదా, దానికంటే మీడియంది ఇది మీడియం జార్ అనమాట. ఇదైతే నాకు తెలిసి ఒక 5 మెంబర్స్ అలా ఉన్నప్పుడు మసాలా వేసుకునేకి యూజ్ అవుతుంది. ఇదైతే దీనికైతే లిడ్ అయితే వేయలేదు వాళ్ళు, జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని వేసుకోవచ్చు అనమాట. ఇది మీడియంది, ఇదైతే పెద్దది. ఇది దాని తర్వాత చిన్నది. ఇది మామూలు చాలా చిన్నదనమాట, మామూలు రెగ్యులర్ యూజ్. ఇదైతే జ్యూసరు. నాకు తెలిసి మా అమ్మ అయితే ఇది జ్యూసర్ యూజ్ చేయదు ఫ్రెండ్స్, ఊరికే వేస్ట్. కాకపోతే నేను తీసుకున్నాను, నేను ఎప్పుడైనా వేసుకోవచ్చు అనేసి. ఇంతే ఫ్రెండ్స్. యాక్చువల్గా మా అమ్మ అయితే 2 ఇయర్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మిక్సీ వేసుకోక. మిక్సీ అప్పటి నుంచి అయితే లేదు, కానీ అప్పటి నుంచి మా అమ్మ రోట్లోనే నూరుకుంటా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను నూరమనింది, నాకైతే చాలా చేతులు నొప్పి వచ్చేసాయి. అప్పుడు ఫిక్స్ అయిపోయాను మిక్సీ తీసుకోవాలని. తర్వాత నాకు ఆఫీస్లో అయితే కూపన్స్ వచ్చాయి, అవార్డ్స్ వచ్చి. సో మా అమ్మ కోసం ఇంతవరకు ఏం తీసుకోలేదు కదా అనేసి ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను మా అమ్మకి ఏం తీసుకోలేదు, అందుకని అయితే యూజ్ఫుల్గా ఉంటుంది కదా మిక్సీ అయితే అనేసి మిక్సీ తీసుకున్నాను. ఇదైతే కంపెనీ చెప్పలేదు కదా, ఇదైతే బటర్ఫ్లై కంపెనీ అండి. దీనికి ఏదో ప్యాకింగ్ కూడా చూద్దాం ఇదేందో. ఇదైతే నేను ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు కూడా ఏమీ చూడలేదు, ఏం లేదు ఫ్రెండ్స్, బిల్ అంతే. బిల్
ఇంకా రివ్యూ చెప్పడానికి ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతవరకు దీన్ని ఏం వేయలేదు, జస్ట్ మిక్సీ వరకు పెడుతున్నాను. ఇంకెప్పుడన్నా వేస్తే ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని తర్వాత ఒకసారి రివ్యూ తీసి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.